యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ ఆసిఫ్. నేను కొంతకాలంగా విండ్ టర్బైన్స్ అండ్ సోలార్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాను. అయితే ఒక కస్టమరు సోలార్ డ్రయర్ ఒకటి కావాలని చెప్పడం జరిగింది. వారి కోసం సోలార్ డ్రయర్ తయారు చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇదే సోలార్ డ్రయర్. అయితే దీని ఉపయోగాలు గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి చెప్పాలనుకుంటే ఇది ఒక ఎక్స్పెన్సివ్ లెక్క తయారు చేయడం. ఇది మామూలుగా మనం డ్రయర్స్ పాలికార్బోనేటెడ్ షీట్స్ తోటి తయారు చేస్తారు, కానీ నేను మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయడం జరిగింది. ట్రాన్స్పరెంట్గా గ్లాస్ యూజ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నట్లయితే 40 వాట్స్ సోలార్ ప్యానల్ ఒకటి, 12 వాట్స్ కూలింగ్ ఆర్ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ యూజ్ చేయడం జరిగింది. మీరు దీన్ని ఖచ్చితంగా ఒక 40 ఇయర్స్ వరకు ఎటువంటి ఖరాబ్ కాకుండా మీరు దీన్ని 40 సంవత్సరాల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఎండలో వానలో మీకు ప్యానల్ కూడా మోర్ దెన్ 20 ఇయర్స్ వస్తుందండి. ఒకవేళ మీకు ఏమన్నా మెయింటెనెన్స్ ఛార్జ్ అంటే ఖచ్చితంగా ఆ ఫ్యాన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏమన్నా అయితే, లేదంటే మీకు గ్లాస్ కూడా టఫన్ గ్లాస్ పెట్టడం జరిగింది. దీని మీద మామూలుగా రాళ్ళతో కొట్టినా కూడా ఏం కాదు. అదేవిధంగా దీనికి వీల్స్ పెట్టడం జరిగిందండి. మీరు చూసుకున్నట్లయితే ఈ వీల్స్, దీనికి బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది. వీల్స్ ఒకవేళ ఏదైనా డౌన్ ప్రదేశంలో పెట్టినట్లయితే మీరు దీనికి లాకింగ్ వ్యవస్థ ఉంది. ఇట్లా టైట్గా వచ్చేస్తే మీకు లాక్ అవుతున్నట్లు. ఇది ఇక అటు ఇటు కదలడానికి ఆస్కారం లేదు. ఇలాంటివి మీకు కావాలి అంటే నేను దీనికి 25,000 రూపీస్లో ఇది మీకు నేను ఇవ్వగలను. దీని సైజ్ వచ్చేసి 4 feet into 2 feet. ఇది దీంట్లో మీరు 10 kgs నార్మల్ రా మెటీరియల్ మీరు పెట్టుకుంటే మీకు అవుట్పుట్ 1 kg వస్తుందండి. అంటే సపోజ్ మీరు 10 కిలోల టమాటాలు ఇందులో ట్రై చేసుకుంటే అది మీకు 1 kg వరకు వెయిట్ వచ్చేటట్టుగా ఉంటుంది. అయితే దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఏ రకాలైన ఇప్పుడు మీరు మార్కెట్లో దొరికే మసాలాలు కూడా ఇలా ట్రై చేసి పౌడర్ చేసి ఆ ఫ్లేవర్స్ యాడ్ చేయడం లాంటివే. అదే ఇందులో మీరు ఆమ్లాస్ కానివ్వండి, టమాటాస్ కానివ్వండి, కొత్తిమీర, పుదీనా, మిరపకాయలు, మీరు అరటి పండ్లు, ఇలాంటి ఎన్నో రకాల మీరు డ్రై చేసుకొని సేమ్ యాస్టిస్ ఫ్లేవర్స్ని మీరు పౌడర్గా చేసుకోవచ్చు, లేదంటే పికిల్స్లా వాడుకోవచ్చు. అది మీరు ఎన్నో రకాలుగా మీరు ట్రై చేసుకోవచ్చు. దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన పురాతన కాలంలో ఎవరైతే మన పెద్దవాళ్ళు ఎండకు పెట్టి ఆ వడియాలు లాంటి అప్పడాలు లాంటి ఏ విధంగా అయితే వాళ్ళు చేసుకునే వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు న్యూ వర్షన్ అప్డేట్లా ఇదొక డ్రయర్ లెక్క సోలార్ డ్రయర్. అన్నిటినీ డ్రై చేసుకోవచ్చు. మీరు అయితే ఆహార పదార్థాలకు సంబంధించినవి ఉంటాయి, ప్రతి ఒక్కటి మీరు డ్రై చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఫుడ్ వేస్టేజ్ కాదు, నష్టం రాదు. మీరు లార్జ్ ఆఫ్ కంటెంట్లో మీరు ఒక 10 kg టమాటా తెచ్చుకున్నట్లయితే అది వేస్ట్ అయిపోతుంటాయి, 2 రోజుల్లో ఖరాబ్ అయిపోతుంటాయి. అదే మీరు డ్రై చేసుకుంటే మీకు మోర్ దెన్ 1 ఇయర్ వరకు వస్తుంటుంది. ఫ్లేవర్ యాస్టీజ్ ఉంటుందండి, ఫ్లేవర్ యాస్టీజ్ ఉంటుంది. దాంతో మీకు ఏదైతే అందులో నార్మల్గా ఉన్నప్పుడు పోషక విలువలు ఉన్నాయో యాస్టీజ్ అయ్యే పోషక విలువలు సేమ్ మీరు డ్రై చేసుకున్నా ఉంటాయి. మీకు ఈ డ్రయర్ మీకు కావాలి అనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు దీనికి మార్కెటింగ్ కూడా ఉంది. రెహెజా కంపెనీ వాళ్ళు దీన్ని వాళ్ళ యూనిట్స్ కూడా ఇస్తారు, మీ ప్రోడక్ట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. మీరు ఆన్లైన్లో కూడా మీరు యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద రెవల్యూషన్ లెక్క ఇది స్టార్ట్ అవుతూ ఉంది. మీరు ఆంధ్ర సైడ్ తీసుకుంటే లార్జ్ ఆఫ్ అమౌంట్లో మీకు పంటలు పండిస్తూ ఉంటారు, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి. అయితే ఒక సంవత్సరానికి ఒక భారతదేశంలో 13,300 కోట్ల రూపాయల పండ్లు కూరగాయలు పడేస్తూ ఉన్నారు, వేస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వాతావరణం కానివ్వండి, లేదంటే రవాణా కానివ్వండి, ఏదైనా అంశాలు పరిగణనలోకి తీసుకున్నా కూడా అన్ని వేల కోట్ల రూపాయల నష్టం మనం చవి చూస్తూ ఉన్నాం. మీరు దాన్నే ఒక కింది స్థాయిలో, ఒక కుటీర పరిశ్రమ స్థాయిలో మీరు సోలార్ డ్రయర్స్ కానివ్వండి ఏర్పాటు చేసుకుంటే మీకు బడ్జెట్ ఉంటుంది. అదేవిధంగా దీనికి మార్కెటింగ్ కూడా ఉందండి. మామూలుగా మీకు కేజీ టమాటా 20 రూపీస్ అయితే కేజీ టమాటా డ్రై చేసిన టమాటా 800 రూపీస్కి వాళ్ళు మార్కెటింగ్లో వాళ్ళు అమౌంట్ ఇస్తూ ఉంటారు. దీన్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేను కావాలంటే దీనికోసం సపరేట్ ఒక వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నైతే మీరు కామెంట్ పెట్టినట్టయితే నేను ఖచ్చితంగా దీనికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఎట్లా మార్కెటింగ్ అనేది. నా నెంబర్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారం.